హాయ్ సృష్టి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఆమె బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్. వేదవసోది బయటికి రా. ఓవర్ యాక్షన్ చేయకు. నేను బిగ్ బాస్ సీజన్ మొత్తం ఫాలో అయ్యాను, కొంచెం బిజీ ఉండి ఫస్ట్ వీక్ మిస్ అయ్యాను అంతే. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇప్పుడు నేను రాము రాతోడు, ఇది బిగ్ బాస్ హౌస్. ఓకే, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నేను తీసాను, నువ్వు చూసావా? ఎవడా నువ్వు? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్ మీరు కూడా కానీ ఫాలో అయ్యాను, కొంచెం బిజీ ఉండి ఫస్ట్ వీక్ మిస్ అయ్యాను అంతే. ఆ ఒక్క వీకే ఉందండి ఆవిడ. వేసేసాడు, బాగా వేసేసాడు. సార్ ఎవడైనా నా దగ్గరికి వస్తే ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, నేను హెల్మెట్ అయిపోతా అన్న. ఎందుకురా, ఏమైంది? బయట ఎవరో గొడవ పెట్టుకుంటున్నా, చూడాలి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన ఏమైంది? మనుషులు రెండు రకాలు, ఆడ మగ. ఇడు మూడు టైపా? నువ్వు నన్ను సపోర్ట్ నువ్వు బయట ఆడియన్స్ ఏమనుకుంటారు? అసలు నువ్వే రామచంద్ర, ఇడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. బయట ఆడియన్స్ ఏమనుకుంటారు? అసలు నువ్వు ఏడుస్తున్నావా నవ్వుతున్నావు అర్థం కావట్లేదు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే నోరు పడిపోయిందా? గుండు సూది. గుండె ఎందుకు కట్టినా మీరు? ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడదా? వద్దండి. ఏం కర్రీ? కోడిగుండు. కోడిగుండా? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ప్రియా రేపంతా ఫ్రీయా. వేసేసాడు, బాగా వేసేసాడు. గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఒక చిన్న గేమ్ ఆడదామని అనుకుంటున్నా. ఓకే రెడీ. రెండు చేతుల చప్పట్ల షేక్ 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 ఆడిస్తాను రా. విజిలే గట్టిగా వినిపిస్తుంది. డైలాగ్ బాగా వైరల్ అయింది కదా. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఓ తనుజ, క్లాప్స్ బా. ఒక సౌండ్ వినిపిస్తాను సార్, ఆ సౌండ్ ఎవరిదా అనేది మీరు గెస్ చేయాలి. అంత నవ్వుతానే ఉంది కదా రితు చౌదరి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలని. సుమన్ శెట్టి. ఏం సుమన్ శెట్టి అలా చేసామంటే మరి ఇంకేం చేయమంటారు? మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. నీ కష్టం వెనుక కనపడని ఎంతో ప్రేమ ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఎందుకు చూడరు? మనం గేమ్ ఆడితే చూస్తారు కదా. కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. నేను ఓడిపోయినందుకు ఇంత కూడా బాధపడలా. వీళ్ళు క్యారేజ్ కట్టుకొని మా అమ్మ మా నాన్న ఇద్దరు నాకేం అర్థమైతలేదు. తిరిగారంట. కొడుకు ఓటేంటని బాంప్లెట్ పట్టుకుని తిరిగితే స్టిల్ ఇప్పటికి 360 degrees లో రియల్ గేమ్ ఆడింది మాత్రం ఇమాన్యుయల్. పర్సన్ వెనకాల పేరెంట్స్ ఉంటారండి. వెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ హ్యాపీ డేస్, మా మామ్ ఉంటారండి. వెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ హ్యాపీ డేస్, మా మామ్ అండ్ మా డాడ్ చాలా నాకు ప్రోత్సహించారు. సో అమ్మ మిమ్మల్ని చూస్తుంటే మా మదరే గుర్తొస్తున్నారు. అయ్యో